ఈ అనంతపూర్ జిల్లాలో చాలా మంది కళాకారులు ఉన్నారట. మంచి మంచి పాటలు పాడతారట. నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుమా. అంటే మీరు పండగలైనప్పుడు ఇట్లా టెంపుల్ల దగ్గర కొత్త కొత్త దేవాలయాలు ఓపెనింగ్ అయినప్పుడు ఇవన్నీ ప్లేస్లలో చేస్తుంటారు కదా. చేస్తాం సార్. మరి మిగతా టైంలలో ఏం చేస్తుంటారు? ఓకే అన్న, ఇప్పుడు ఇంకో మంచి జానపద పాట. చిత్తూరు చిన్నదానా నీ మనసులు నీవేనా. డప్పుల డడ్డనక చూడు కళాకారుల అడుగు చూడు, కళాకారుల పాటలతో కదిలేటి ధూము దాము చూడు. కడుపులున్నా అమ్మ కడుపులున్నా పిండమడిగిందో, కనబోయే తల్లిని పాట వాడా జల్దిగనమందో. కడుపులున్న పిండమడిగిందో, కనబోయే తల్లిని పాట వాడా జల్దిగనమందో. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఇగో మనం ప్రతి జిల్లాలను తిరిగి మట్టిలో ఉన్న మాణిక్యాలను కళాకారులను అయితే బయటకు తీసుకొస్తున్నాం కదా. ఈసారి మాత్రం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం. ఈ అనంతపూర్ జిల్లాలో చాలా మంది కళాకారులు ఉన్నారట. మంచి మంచి పాటలు పాడతారట. చెక్క భజన కూడా చాలా మంది చేస్తారట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఎట్లాంటి పాటలు పాడతారు, వాళ్ళ జీవితం అనేది ఎట్లా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఒక అన్న ఉన్నాడు. మరి ఆలస్యం ఎందుకు, పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగున్నా. మీరు బాగున్నారు అని తెలియాలంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. భలే భలే చిన్నది బంగారులన్నది, బోసలెన్ను చేసి నన్ను భంగపడినది, మాటలెన్ను చెప్పి నన్ను మరిసిపోయినది. భలే భలే చిన్నది పొద్దు తిరిగే తోటలేకి పొద్దున రమ్మన్నది, పొద్దున రమ్మన్నది, ముద్దులిస్తానన్నది. ఏమో ఏమౌనో నాకు భయంగున్నది, ఏమో ఏమౌనో నాకు భయంగున్నది. భలే భలే చిన్నది బంగారులన్నది, బోసలెన్ను చెప్పి నన్ను భంగపడినది, మాటలెన్ను చెప్పి నన్ను మరిసిపోయినది. భలే భలే చిన్నది ఏరు శనిగి తోటలేకి ఏరుగరమ్మన్నది, ఏలికి ఉంగరము కొని పెడతానన్నది. ఏమో ఏమౌనో నాకు భయంగున్నది, ఏమో ఏమౌనో నాకు భయంగున్నది. భలే చిన్నది బంగారులన్నది, మోసలెన్నో చేసి నన్ను భంగపడినది, మాటలెన్నో చెప్పి నన్ను మరిసిపోయినది. భలే భలే చిన్నది. సూపర్ సూపర్ అన్న. నిజంగా ఈ పాటతో మీరు మస్తు సూపర్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ పేరన్న, మీ ఎక్కడ? ఈ అనంతపూర్ లోకలా లేదంటే పక్కన ఏదన్నా ఊరా? నార్పల్ మండలం తుందర, అనంతపురం జిల్లా. మీ పేరన్న? మల్లికార్జున. నా గురువు వచ్చి కులాబ్ సార్. ఈ పాటలు పాడడం అనేది, ఈ చెక్క భజన నేర్చుకోవడం అనేది మీకు చిన్నప్పటి నుంచి అలవాట, లేదంటే మీ నాన్నలు కానీ మీ తాతలు కానీ అట్లా ఎవరన్నా ఉన్నారా మీ ఇంట్లో? మా నాయన గాని కళాకాడే. తర్వాత నేను మా గురువు దగ్గర నేర్చుకోవడం. మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. సో మీ నాన్నగారి దగ్గర మీరు విని నేర్చుకున్న పాట ఏమన్నా ఉందా? ఒక్కసారి మనోళ్ళ కోసం. శరణ శివయ్య కుంట నాయక, శరణ శివయ్య కుంట నాయక, శరణ శ్రీపురి సోజమ అమదేవి శ్రీపురి సోజమ, శరణ శ్రీహరి గరుడ యోగవ స్వామి ఎంకటి నాయక, అమదేవి ఎంకటి నాయక. శరణు శరణారే గజ్జలంజల పాదములపై, గజ్జలంజల పాదములపై, గల్లు గల్లు నమోయగా దినసామి గల్లు నమోయగా, గజ్జ రూపం భోజనాథము భోజనాథము నాడక, దిని స్వామినాథము నాడక. శరణు శరణారే శరణ శివయ్య కుంట నాయక, శరణ శివయ్య కుంట నాయక, శరణ శ్రీపురి సోజమ అమదేవి సూపురు సోజమ, శరణ శ్రీహరి గరుడ యోగవ స్వామి ఎంకటి నాయక, అమదేవి ఎంకటి నాయక. శరణు శరణారే
అంటే ఇట్లా అన్ని రకాల పాటలు నేర్పిస్తారు మీ గురువు గారు. అంటే ఎట్లాంటి పాట అంటే జానపద గేయాలు, రామాయణము, భారతము అన్ని ఈ బావమరదల సాంగ్స్ గానీ అట్లా ఊపున్న సాంగ్స్ ఉంటాయి కదా, అన్ని అట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. మరి రామాయణంలో నుంచి మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఉందా? ఒక్కసారి మనోళ్ళ కోసం. నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుము, అరుణాచలకు వచ్చను బంగారు లేడిని చూడుమా. నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుమా, అరుణాచలకు వచ్చను బంగారు లేడిని చూడుమా. మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుమా, అరుణాచలకు వచ్చను బంగారు లేడిని చూడుమా. చెవులు చుంగ నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుమా, నాది కోర్కెలు తీర్చుమా. చెవులు చింగారంబులు దని కొమ్ములే విలనంబులు, నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుము. అరుణాచలకు వచ్చను బంగారు లేడిని చూడుము. ప్రాణులతో దాని దేహము పంచవన్నెల సాయలు, దాని దేహము పంచవన్నెల సాయలు. మించియున్నది దాని రూపము గంతులేయుచున్నది. నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుమా, నాది కోర్కెలు. నా మనోహర రామచంద్ర నాది కోర్కెలు తీర్చుమా, నాది కోర్కెలు తీర్చుమా. అన్న మంచిగా వాడుతురన్న మీరు. అంటే మీ చుట్టుపక్కల ఈ అనంతపూర్ జిల్లా చుట్టుపక్కల ఎక్కడ ఏ టెంపుల్లలో భజన కార్యక్రమాలు అయినా కానీ మీరు వెళ్తుంటారు. మేము పిల్లలకు చెక్క భజన నేర్పుతున్నాం ఇప్పుడు. పిల్లలకు కూడా చెక్క భజన. అంటే మీరు కూడా గురువు గారు? నేను గురువు. ఎంతమంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర? చిన్న పిల్లలు 30 మంది. అంటే వాళ్ళ దగ్గర ఏమన్నా తీసుకుంటారా? మనం నేర్పిస్తున్నాం. నేర్పిస్తున్నందుకు ఏమన్నా తీసుకుంటారా? మరి తీసుకుంటాం నైట్. అంటే ఎన్ని గంటలు నేర్పిస్తారు రోజు? 3 గంటలు ప్రాక్టీస్. 3 గంటలు ప్రాక్టీస్ చేపిస్తారు నైట్. లాస్ట్ లో మళ్ళా 3 నెలల తర్వాత బాగా భారీగా ఉంటుంది ప్రోగ్రామ్. అంటే మీరు పండగలు అయినప్పుడు ఇట్లా టెంపుల్ల దగ్గర కొత్త దేవాలయాలు ఓపెనింగ్ అయినప్పుడు ఇవన్నీ ప్లేస్లలో చేస్తుంటారు కదా? చేస్తాం సార్. మరి మిగతా టైంలలో ఏం చేస్తుంటారు? మిగతా టైంలో వ్యవసాయం పని బాటలు. వ్యవసాయం ఉందన్న? వ్యవసాయం. అంటే ఏం చేస్తుంటారు అన్న వ్యవసాయం? వరి మడి, పొలం కాడ పని చేస్తాం. ఎంతమంది పిల్లలను? కొడుకు కూతురు. మరి మీ పిల్లలకు మీ కళను నేర్పిస్తున్నారా? చదువుకుంటున్నారు. ఇప్పుడు ఏం చదువుతున్నారన్న? అబ్బాయి వచ్చి బీటెక్ ఫైనల్ ఇయర్, కూతురు వచ్చి సెకండ్ ఇయర్. ఓకే అన్న, ఇప్పుడు ఇంకో మంచి జానపద పాట తర్వాత మనం మాట్లాడుకుందాం. నాది రేషము సీరా నా నడుము పిరిగాడుండు, నాది రేషము సీరా నా నడుము పిరిగాడుండు. పెదవి దండ పండు నా మనసుని మీదుండు. నాది రేషము సీరా నా నడుము పిరిగాడుండు. పెదవి దండ పండు నా మీదుండు. ఆహా గుట్ట కింద చేను గురుగాకి కావిలి నేను, గుట్ట కింద చేను గురుగాకి కావిలి నేను. గుట్ట తిరిగి రారా మా గురుకు తెలిపిపోరా. నాది రేషము చీరా నా నడుము పిరిగాడుండు. పెదవి దండ పండు నా మనసు నీ మీదుండు. నాది రేషము చీరా. ఆహా కొండ కింద చేను కొరసేని కావిలి నేను, కొండ కింద చేను కొరసేని కావిలి నేను. కొండ తిరిగి రారా మా కోర్కి తీర్చిపోరా. కొండ తిరిగి రా
మీద నా నడుము పిరిగాడుండు పెదవి దండ పండు నా మనసు నీ మీదుండు పెదవి దండ పండు నా మనసు నీ మీదుండు ఊరు ముందర బావి అద్దాల గిలకల బావి ఊరు ముందర బావి అద్దాల గిలకల బావి బాయి కాటికి రారా మామ బాసలాడిపోరా బాయి కాటికి రారా మామ బాసలాడిపోరా నాది రేషము చీర నా నడుము పిరిగాడుండు పెదవి దండ పండు నా మనసుని మీదుండు పెదవి దండ పండు నా మనస్సుని మీదుండు. సూపర్ సూపర్ అన్న. జానపద పాట అంటే మస్తు అసలు. ఆంధ్రాలో కూడా మంచి మంచి పాటలు పాడుతున్నారు నిజంగా. మా తెలంగాణలో వినే పాటలకి ఈ పాటలు వింటుంటే అసలు చాలా తేడా అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఫీలింగ్ కూడా మంచిగా ఉంది. మంచిగా పాడుతున్నారు పాటలు. ఇప్పుడు మీరు బృందాలు ఉంటాయి కదన్న మీకు. ఈ బృందంలో ఒక్క బృందంలో ఎంతమంది ఉంటారు? 25 మంది 30 మంది ఉంటారు. 25 మంది నుంచి 30 మంది వరకు ఉంటారు. ఈ 25 మంది ఏమేమి చేస్తుంటారు? మొత్తం ఇట్లా పాడుతూనే ఉంటారా? పిల్లలు అడుగులు నేర్పిస్తారు. పాడేవాళ్ళు ఒక్కరు ఉంటారా? పాడేవాళ్ళం అయ్యవాళ్ళం ఒక్కరమే. పాడేవాళ్ళు మధ్యలో ఒకరు ఉంటారు. కోరస్కుంటారు. కోరస్ కి పాడేవాళ్ళు మధ్యలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఆడుతుంటారు. రౌండ్ ఆడుతుంటారు. ఈ కళ అనేది మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారు. ఎంతవరకు చదువుకున్నారని? నేను 5వ తరగతి వరకు. 5వ తరగతి వరకు చదువుకున్నారు. మీకు ఈ కళ అంటే ఎందుకు అంత ఇష్టం మరి? కళను పోషించుకొని కళ కోసం వెళ్ళిపోయి అంటే చదువుకోవాలి, ఇంకా వేరే జాబ్ చేయాలి అట్లా. పిల్లప్పుడు మా నాన్నోళ్ళు భజనలేకి ఇడిచినారు. తర్వాత మేము దీని మోజు పైన వెళ్ళిపోయాను. మీరు మీ నాన్నగారితోనే పోయి నేర్చుకునేటోళ్ళు? లేదు, మా నాయన కట్టెలు కోలాటము, ఇక్కడ వచ్చి మా గురువు చెక్క భజన. కట్టెలు కోలాటం అంటే ఓకే, కట్టెలతో ఆడుతుంది. ఆ కోలాటం ఆటప్పుడు పాటలు పాడతారు కదా మరి, అట్లా విని నేర్చుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా మీకు వచ్చిన పాటలు? ఒక్కసారి మనోళ్ళ కోసం. జడా నీకు ఎవరల్లి రే ఓ చిన్నదోనో జడ నీకు ఎవరల్లి రే జడ నా జాజి కాయ మెడను మల్లెలు దండ జడ నీకు ఎవరల్లి రే ఎవరల్లి రే చిన్నదానా జడ నీకు ఎవరల్లి రే నా జాజి కాయ మెడను మల్లెలు దండ జడ నీకు ఎవరల్లి రే పసలాగా సేవాలుడా ఓ చిన్నవాడా నా తోటి సరివారా నా తోటి సరివారు నీ తోటి సరివారు ఈడు జోడులో లేకను ఎవరల్లి రే ఎవరల్లి రే సూపర్ అన్న, సూపర్. అసలు అంటే ఈ ఎన్ని గంటలు ఆడుతుంటారు, ఎన్ని గంటలు వాడుతుంటారు అన్న? ఇట్లా మామూలు నైట్ 2 గంటలు సేపు ప్రాక్టీస్. నైట్ 2 గంటల వరకు. అంటే నార్మల్ గా మీకు వేరే ఊరు నుంచి ఇట్లా ఫోన్లు చేస్తారు ఎక్కడన్నా అవసరం ఉంటే? చేస్తారు. ఇన్ని బృందాలు కావాలి, ఇంత మంది కావాలని చెప్పేసి చెప్తుంటారు. అయితే మీరు పోయి పాడుతూ ఇట్లా చేస్తూ ఉంటారు. ఇంకా అన్న మీరు ఇంకా ఎట్లాంటి పాటలు పాడగలుగుతారు? మొత్తం రామాయణం, భారతము, సినిమా పాటలు. ఇంకా జానపద పాట ఇప్పుడు మనోళ్ళ కోసం ఒకటి. రేనాటి చిన్నదానా ఓ నెల్లనా రేన పండ్ల సాయదానా రేనాటి చిన్నదానా ఓ నల్లనా రేన పండ్ల సాయదానా రేన పండ్ల సాయ మీద వాలింది మనసు రవెల ముద్దుగుమ్మా నువ్వాడ నేనే ఆడారు ఓ చిన్నవాడ నీకు నాకు జత కాదురు నువ్వాడ నేనే ఆడారు ఓ చిన్నవాడ నీకు నాకు జత కాదురు వంకమ్మడి వయ్యదానా ఓ
ఓ నల్లనా వంక పూల రేగదానా వంకమ్మడి వయ్యదానా ఓ నల్లనా వంక పూల రేగదానా వంక పూల రేగ మీద వాలింది మనసు రవేల ముద్దుగుమ్మా వంక పూల రేగ మీద వాలింది మనసు రవేల ముద్దుగుమ్మా నువ్వేడా 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 నేనేడారు ఓ చిన్నవాడ నీకు నాకు జత కాదురో నువ్వేడా నేనేడారు ఓ చిన్నవాడ నీకు నాకు జత కాదురో బాటమ్మడి పోయేదానా ఓ నల్లనా దారాల రేగదానా బాటమ్మడి పోయేదానా ఓ నల్లనా దారాల రేగదానా దారాల రేగ మీద వాలింది మనసు రవేల ముద్దుగుమ్మా దారాల రేగ మీద వాలింది మనసు రవేల ముద్దుగుమ్మా నువ్వేడవు నువ్వేడ నువ్వేడ నేనే ఆడారు ఓ చిన్నవాడ నీకు నాకు జత కాదురో సూపర్ సూపర్ అన్న, మస్తు వాడుతారు అసలు నిజంగా. మరి మీకు ఇట్లా పోతారు కదా, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కదా, మరి సరిపోతాయా డబ్బులు వాళ్ళు ఇచ్చేటివి? సరిపోతాయా? సరిపోతాయి. మంచిగా ఇస్తారా? అంటే ఒకరోజు కూలీకి పోయినంత పడుతుందా? ఇప్పుడు పోయి చేసుకున్నంత చేసుకుంటా సార్. ఇప్పుడు మరి ఇన్ని గ్రూపులు ఉన్నాయి కదా, మీ గురువు గారి దగ్గర మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని బృందాలు ఉన్నాయి? మా గురువు తప్పదర 50 టీంలు ఉంటాయి సార్. 50 టీంలు ఉంటాయి. మరి మీరు మంచిగా పాటలు పాడతారు, ఇట్లా పోయి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, మీరు మీ భార్య గారు ఏమంటుంటారు? ఏమన్నారు సార్, మేము మళ్ళీ సందకాడి ఇంటికి వెళ్ళిపోతాం కదా. అంటే ఈ పాటలు పాడుతుంటారు కదా, పాటలు అన్నీ ఆ కళ గురించి భార్యాభర్త విషయాలు పొందుకలతోనే కదా కళకి వెళ్ళిపోయేది. సరే, ఏదైనా ఒక మంచి జానపద పాట ఇప్పుడు. కర్నూలు జిల్లాలో ఇండే పిల్ల కాలేజీలో చదివే పిల్ల కర్నూలు జిల్లాలో ఇండే పిల్ల కాలేజీలో చదివే అందమైన మగముదాన ప్రేమలో పడ్డావే పిల్ల అందమైన మగముదాన ప్రేమలో పడ్డావే ప్రేమికి ముందు పెళ్ళేనంటావు పెళ్లికి ముందు ప్రేమేనంటావు ప్రేమికి ముందు పెళ్ళేనంటావు అందమైన మగముదాన ప్రేమలో పడ్డావే పిల్ల నల్లా చీర కట్టినావు నల్లారైక తొడిగినావు నల్లా చీర కట్టినావు నల్లారైక తొడిగి అందమైన గోల కొండకు పోదావే పిల్ల అందమైన గోల కొండకు కర్నూలు జిల్లాలో ఇండే పిల్ల కాలేజీలో చదివే పిల్ల కర్నూలు జిల్లాలో ఇండే పిల్ల కాలేజీలో చదివే అందమైన మగముదాన ప్రేమలో పడ్డావే పిల్ల అందమైన మగముదాన ప్రేమలో పడ్డావే పిల్ల. సూపర్ సూపర్ అన్న, మస్తు వాడుతున్నావు అన్న. అసలు నిజంగా చూన్నీకి అన్న ఎట్లా వాడతాడో అనుకున్నాను నేను ఫస్ట్ అయితే, కానీ అన్న మస్తు వాడుతుండే అసలు నిజంగా. అన్న ఇప్పుడు నెక్స్ట్ ఏం పాట పాడతారు? చిత్తూరు చిన్నదానా మనసులు నిన్ను నేనా చిత్తూరు చిన్నదానా నీ మనసులు నిన్ను నేనా మురపించి నిన్ను మరపించి మురపించి నిన్ను మరపించి అత్తుగా పోలే ఎత్తుకు రమ్మని చిత్తూరు చిన్నదానా నీ మనసులు నిన్ను నేనా సూపర్ సూపర్ అన్న. అసలు అన్న ఎవ్వరికి ఇంటలేడు, అసలు మొత్తం దుంకుతూనే ఉన్నాడు ఈ నుంచి ఆడదాకా. పాట వాడుతున్నాడు అంటే నిజంగా మస్తు వాడుతున్నాడు, మంచిగా వాడుతుండు. సో అన్న ఇంటర్వ్యూ అయితే చూసిరు కదా, అన్న ఎట్లాంటి పాటలు వాడిండో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. నమస్తే.